లక్ష్మీదేవి స్వయంగా ఆయన విరించి కొడుకై బ్రహ్మదేవుడు ఆయన నాభికమలంలోంచి పుట్టాడు. శ్రీ గంగ సత్పుత్రి అయి ఆయన పాదాల్లోంచి గంగ పుట్టి ఎప్పుడు వామనావతార సమయంలో పుట్టింది. వామనావతారం వరకు పురాణాల్లో ఎక్కడ గంగా నది కనపడదు. మత్స్య కూర్మ వరాహ నరసింహ అవతారాల్లో గంగా నది కనపడదు. వామనావతారంలో పుట్టింది గంగా నది. అంతకుముందు అవతల బ్రహ్మాండంలో ఉండి ఈ 14 లోకాల బ్రహ్మాండం ఉంది, మనం ఉన్నది దీనికంటే అవతల అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి. ఈ బ్రహ్మాండానికి అవతల ఉండి ఆ గంగానది అవతల ఉండడం వల్ల, ఈ బ్రహ్మాండంలో లేకపోవడం వల్ల, గంగానది నీరు సేవించకపోవడం వల్ల దేవతలు కూడా శక్తిహీనులయ్యా. అందువల్ల బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తే, మహావిష్ణువుని ఆయన ప్రార్థిస్తే ఆయన అన్నాడు, నేను ఒక సందర్భం వస్తుంది, బలిచక్రవర్తి దానం ఇచ్చే సందర్భం వస్తుంది, వామనావతారం ఎత్తుతాను, అప్పుడు త్రివిక్రమ రూపం ధరిస్తాను, అవతల బ్రహ్మాండంలో ఉండే గంగానదిని యువతలకు తీసుకొస్తాను, కంగారు పడకండి, అంతవరకు ఓపిక పట్టండి. ఓపిక పడితే కానీ కొన్ని సమస్యలు పరిష్కారం కావు. ఇవాళ యువతరంలో నిరాశ, నిస్పృహ, ఆత్మహత్యలు ఎందుకు వస్తున్నాయంటే ఓపిక పట్టలే. ఆ ఓపిక కూడా పెద్దవాళ్ళే నేర్పుతారు.